రండి రండి ఇటు పట్టవయ్యా షూటింగా లేదు మీటింగ్ నీ కోసం వెయిటింగ్ రా. అయ్యి బాబు అంత కోపం ఎందుకండి బాబు? ఇది ఇప్పుడు దాకా అక్కడ చేతపడి చేసేవాళ్ళకి ఆకాశం వంక చూసి నేలంక చూసి ఎగిరి కూర్చుని చేయి పైకెత్తాడే ఆయన ఎవరు? గట్టిగా రొక్కాయ బాబు, ఆయన డైరెక్టర్. అయ్యి బాబాయ్ ఆయన ఎన్ని సినిమాలు తీసాడేటి? ఓ సినిమా తీశాడు అల్లరని, ఓ మాదిరిగా ఆడిందిలే. ఒక సినిమాకి ఎంత బిల్డప్? సార్ ఎవ్రీథింగ్ ఓకే, అంతా రెడీ. తర్వాత చూద్దాం కానీ ముందు వెళ్ళండి. అది కదండి మా కూడా నువ్వు కూడా. సార్ మీరు రిలాక్స్ అవ్వండి సార్. రిలాక్స్ అయ్యా, ఒకటే టెన్షన్. సార్ ఫైవ్ మాస్టర్ ఈ లొకేషన్ మీకు ఓకేనా? ఓకే అమ్మయ్య ఓకే. ఈ బిల్డింగ్లు చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి. చిన్న బాంబులు లాభం లేదు, పెద్ద బాంబులతో కూల్చేద్దాం. ఆకు బాంబులతో కూల్చేద్దాం. ఏంటి ఆకు బాంబులు నెట్టి మా బిల్డింగ్ అన్ని కూల్చేస్తారా? అణు బాంబులతో కూల్చేస్తాం. మాస్టర్ గారు లొకేషన్ ఓకే కదా మీకు? అమ్మయ్య ఓకే. సార్ ప్రొడ్యూసర్ గారు డైరెక్టర్ గారికి లొకేషన్ ఓకే, ఫైట్ మాస్టర్ గారు కావాల్సిన ఐటమ్స్ అని చెప్పేశారు. ఏర్పాట్లు చేయాలి, డబ్బులు ఇవ్వండి. నా దగ్గర ఎక్కడే? ఏదో ఒకటి తాకట్టు పెడితే లేకపోతే డైరెక్టర్ గారు మూడు మారిపోద్ది. తాకట్టు పెట్టా, ఇది నీకు తాకట్టు పెట్టా. అవును. ఇది నీకు పెట్టా. అవును. ఇది నీకే పెట్టా. అవును. నా దగ్గరే ఉన్నారా? ఇది తప్ప ఏంటిది? మాల్తాడు సెంటిమెంటా? ఈ సినిమా అటు ఇటు అయితే దీంతో ఊరేసు చేద్దామని నా దగ్గర పెట్టుకున్నా. సర్లేండి, నేను ఏదో మేనేజ్ చేస్తా కానీ ఆ నైజాం నాకు రాసిద్దురు గారు. పర్మిషన్ కూడా నేను చూసుకుంటాను కదా, మీరేం కంగారు పడకండి. మీరు రిలాక్స్ అవ్వండి సార్. పర్మిషన్ పత్తికాయ నేను చస్తే ఒప్పుకోను. అంటే ఈ కాలనీలో షూటింగ్ పర్మిషన్ ఇవ్వాలంటే ఇందాక టెన్షన్ లో మిమ్మల్ని ఏదో అనేసాను, అవన్నీ మనసులో పెట్టుకోకండి సార్. గొడుగు సరిగ్గా పెట్టరా. ఇంటి దగ్గర తెచ్చుకుని డబ్బులు అయిపోయింది. ఈ లొకేషన్ మీరు కావాలంటే ఊరేసుకుని తెచ్చుకోవాలి సార్. సార్ ఎలాగైనా పర్మిషన్ ఇప్పించండి సార్. పర్మిషన్ మాట అలా ఉంచు. అసలు మీ సినిమా పేరేంటి? అమ్మాయిలు అబ్బాయిలు అండి. అమ్మాయిలు అబ్బాయిలు? అవునండి. అదేం పేరు? బ్లూ ఫిల్మా? బ్లూ కలర్ కాదండి, అన్ని కలర్స్ ఉంటాయండి. సోషల్ ఫిల్మ్ అండి, ఇష్టమైన కలర్. సైన్స్ ఏం కాదు. ఇంతకీ సినిమా తీసేది ఆడేనా? గేరా మాట్లాడ్డా? రాత్రి మా డైరెక్టర్ గారికి నాలుగు నలిగిందండి. నాలుగు నలిగిందా? నాలుగు నలగటం ఏంటే బాబు? గ్రైండర్లో అయితే పప్పు నలుగుద్ది, గానకలో పెడితే చెరుకు నలుగుద్ది, కషర్లో అయితే కంకర నలుగుద్ది. నాలుగు ఎలా నలిగిందయ్యా? అదేనండి బాబు, ఎంత గుచ్చాడు మా డాక్టర్ కూడా చేపలపోతున్నాడు. నాలుగు నలిగింది కనుక ఇప్పుడు అసలు నాలుగు ఎలా? అయ్యి బాబు నాలుగు కూడా మీరు వదిలేండి, మీరు పర్మిషన్ ఇప్పించండి, మీకు దండం పెడతాను. ఓ కంగారు, అసలు మీ సినిమా స్టోరీ ఏంటో చెప్పండి ముందు. ఉన్నాడు చెప్తా. సార్ రైటర్ గారు, సార్ కొంచెం కథని చెప్పండి. నాన్ సెన్స్, వీడికి నేను కథ చెప్పడం ఏంటి? చెప్పను. చెప్పవా? వెళ్ళి పని చూసుకోండి. మీరు ఉన్నారు సార్, మీరు ఉన్నారు సార్, నేను చెప్పిస్తాను. సార్ డైరెక్టర్ గారు, రైటర్ గారు చెప్పండి సార్, మీరే నా కథ చెప్పమని చెప్పి. ఓకే చెప్తాను, విను. నువ్వు కూడా వినరా, ఇదే ఫస్ట్ టైం కదా. నా హీరోది గవర్నమెంట్ జాబ్, అండర్ గ్రౌండ్ లో ఉంటాడు. ఈడి పోలీసా? కాదు, డ్రైనేజీలు రిపేర్ చేస్తుంటాడు. ఒకనాడు అలా చకచక డ్రైనేజీలు రిపేర్ చేస్తుంటే బాత్రూమ్ లో స్నానం చేస్తున్న హీరోయిన్ వంగడం సబ్బు నొరకు జారి డ్రైనేజ్ లో కొట్టుకుంటూ వచ్చి హీరోకి దొరికింది. వెంటనే హీరో దాన్ని హీరోయిన్ కి ఇవ్వాలనుకున్నాడు. ఆ ఉంగరం హీరోయిన్ అని ఆడికి తెలుసు? పిచ్చివాడ, వాడికి తెలియకపోయినా పర్లేదు, రాసినోడి నాకు తెలుసు. పోనీ మీ డైరెక్టర్ కన్నా తెలుసా? వీడికి తెలియాల్సిన అవసరం లేదు. మరి తర్వాత ఏం జరిగింది? ఉంగరం దొరికిన ఇన్స్పిరేషన్ తో సాంగ్. సాంగ్ అదెక్కడ? హీరో హౌస్. అదెక్కడ? డ్రైనేజ్. ఆ తర్వాత హీరోయిన్ ఫాదర్ వచ్చి మ్యాన్ హోల్ మూసేశాడు. కట్ చేస్తే చీకట్లో ఫైట్. ఫైట్ ఇక్కడ కాదురా, మీరు ఆపండి. ఎక్కడ? హీరో ఇంట్లో. డ్రైనేజ్. కరెక్ట్, బాగా ఫాలో చేస్తున్నావు. ఏడ్సేలు గాని. తర్వాత చీకట్లో పడిపోయిన ఉంగరం హీరోకి దొరికింది. ఇంటర్వాల్. మరి తర్వాత ఏం జరిగింది? నువ్వు బయటికి వెళ్ళి బీడీ కాల్చుకు రావాలి కదా. ఎలా కొట్టింది? బీడీ కాల్చుకు రావాలా? ఇంటర్వెల్. బీడీ ఉందా? బీడీ కూడా అక్కడ. ఇదిగా నా తెలగడుతాను, నువ్వు చెప్పిన కథకి మా కాలనీకి సంబంధం పెట్టరా. డ్రైనేజీలో కెమెరా పెట్టినప్పుడు హీరోయిన్ ఇల్లు కనపడాలి, అందుకు నీ కాలనీ కావాలి. ఇదో కదా, నువ్వు రైటర్ వాడు డైరెక్టర్నా? ఈ దిక్కుమాల కథ మాత్రం మా కాలనీలో షూటింగ్ చేస్తాక నేను ఒప్పుకోను. ప్రొడ్యూసర్ ఏం పని? కుదరదు. చెప్పేది ఆడు చెప్పిన కథ నాకు నచ్చలేదు, నేను కథ చెప్తాను, తెస్తారా? నేను ఒప్పుకోను.
400 సినిమాలు కథలు రాసిన వాడిని ఇంతవరకు వీడికి కూడా చెప్పలేదు కథ. 2 minutes లో ఇంటర్వల్ దాకా చెప్తే నా కథ బాగోలేదని నువ్వు చెప్తావా? నేను ఒప్పుకోను. మీరు చెప్పండి సార్. చెప్తాను ముందడి మీరు ఉన్నారు సార్. చెప్పండి సార్ డైరెక్టర్ గారు, మీరైనా చెప్పండి సార్. మీరు చెప్పండి సార్. సరే చెప్పరా. అది హైదరాబాద్ మహానగరం, బంజారా హిల్స్. అందులో ఒక అందమైన కాలనీ. ఇతని పేరు వరప్రసాద్. నచ్చిన వాళ్ళు ప్రసాద్ అని, నచ్చని వాళ్ళు వీపీ అని పిలుస్తుంటారు. ఎవరైనా అలా పిలిస్తే ఇతనికి పిచ్చి కోపం వస్తుంది. అదేదో పెద్ద బూతులాగా ఫీల్ అవుతాడు. ఇతని వయసు 19 సంవత్సరాలు. గత 19 సంవత్సరాలుగా ఇతను మంజు అనే అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. విచిత్రం ఏంటంటే మంజుకు కూడా 19 ఏళ్లే. ఇదే మంజు వాళ్ళ ఇల్లు. ప్రసాద్ మంజు ఒకే రోజు ఒకే హాస్పిటల్లో పక్క పక్క బెడ్ల మీద పుట్టారు. అందుకే కాబోలు మంజు తన కోసమే పుట్టిందని ప్రసాద్ ఫీలింగ్. ఏమైంది? బుగ్గ మీద పింపుల్ వచ్చేలా ఉంది మమ్మీ. అది ఇంకా రాలేదుగా, దానికి అంత హడావుడెందుకు? వచ్చేస్తుందేమోనని భయంగా ఉంది. అసలే కాలేజ్ లో ఈరోజు బ్యూటీ కంటెస్ట్ కూడా ఉంది. వచ్చిన తర్వాత దాని గురించి తీరిగా కూర్చుని బాధపడదు గానీ ముందు కాలేజ్ కి టైం అయింది, రెడీ అవ్వు. ఏమే అమ్మాయి ఎందుకు అంత గట్టి కరిచింది? కొంపరి నిద్ర లేవగానే ఎదురుగుండా నువ్వు నిలబడ్డాటి. ఇక ఆపుతారా? మీ అమ్మాయి మొహం మీద మొట్టి వచ్చేటట్టుందట. చూసావా ఆ అమ్మాయికి మొటిము రాకుండానే ఎంత భయపడిందో. నీకు సెగ్గడ్డొచ్చినా సీమ కుట్టినట్టు కూడా ఉండదు. ఆహా, అవును. ఈ ఫోటో నేనెప్పుడు దిగాను? నువ్వు దిగితే ఇంత అందంగా ఉంటావటే నేనే కంప్యూటర్ గ్రాఫిక్స్లో ఎలా చేశాను. బాగా చేశాను కదా? అవునవును, బాగా చేశారు. రోజు ఆఫీస్ కి నా ఫోటో తీసుకెళ్తుంటే టేబుల్ మీద పెట్టుకుని చూసుకోవడానికి అనుకున్నాను కానీ ఇందుకు అనుకోలేదు. అయినా ఇంటి ముందు నా ఫోటో ఎందుకట? దిష్టి బొమ్మను ఇంటి ముందే పెడతారు, పడగదిలో పెట్టుకో. మిమ్మల్ని అది కాదు, మధ్యాహ్నం భోజనానికి వచ్చేస్తాను. కూర ఏం చేస్తా? కందగడ్డ. అది మాత్రం చెయ్యొద్దు. ఏ పక్కన నువ్వే ఉన్నట్టుంటా, పళ్ళులోనే నువ్వే ఉన్నట్టుంటా. చాలే ఊరుకోండి. ఏమండి, మధ్యాహ్నం ఇంటికి వచ్చేటప్పుడు స్వాతి వీక్లీ తీసుకురండి. ఈ అమ్మాయి పేరు అంజు. ప్రసాద్కి ఉన్న ఒకే ఒక బెస్ట్ ఫ్రెండ్. అంజు కోసం ప్రసాద్ ఏమైనా చేస్తాడు. కానీ అంజుకు ప్రసాద్ కూడా సాల్వ్ చేయలేని ఒక ప్రాబ్లం ఉంది. వాళ్ళ అమ్మ. మమ్మీ మమ్మీ ఏంటమ్మా? నేను కాలేజ్కి వెళ్తున్నాను. అదేంటమ్మా, రాకేష్ వస్తున్నట్ట నేను వెయిట్ చేయమని చెప్పాడు. సారీ, టైం అయిపోయింది. కాలేజ్ బస్ కూడా వచ్చేసింది. అదేంటే వాడు దర్జాగా కారులో తీసుకెళ్తానంటుంటే లేకిగా బస్సులో వెళ్తానంటావేంటి? నా ఫ్రెండ్స్ అంతా వెళ్ళేది దానిలోనే, నేను దానిలోనే వెళ్తాను. ఏయ్ ఆగవే. అసలు నువ్వు కో ఎడ్యుకేషన్ కాలేజీకి వెళ్లే ఆడపిల్లవేనా? చలికాలంలో రగ్గు కప్పుకున్నట్టు బట్టలంటే మొన్న దీపావళికి నువ్వు కొనిపెట్టిన డ్రెస్సేగా. సరే, అంతగా నచ్చితే ఇంట్లో వేసుకో. కాలేజీకి మాత్రం రాకేష్ కొన్న మినీ స్కర్ట్స్ వేసుకెళ్ళు. నాకు ఆ బట్టలు నచ్చలేదు. నాకు నచ్చాయి. అయితే నువ్వే వేసుకో. ఏయ్ ఏయ్ అంజు. ఈ అమ్మాయి పేరు రంజని. రంజని వాళ్ళ అమ్మ నాన్న దుబాయ్లో ఉద్యోగాలు చేస్తూ అక్కడే ఉంటున్నారు. రంజని మాత్రం ఇక్కడే ఉంటూ ప్రసాద్ చదువుకునే కాలేజీలోనే చదువుకుంటుంది. రంజనికి ప్రసాద్ అంటే చాలా ఇష్టం. కానీ ప్రసాద్కి మాత్రం రంజని అంటే పరమ చిరాకు. రంజని తాంత్రిక్ బాబా శిష్యురాలు. ఎప్పటికైనా తన మంత్రతంత్రాలతో ప్రసాద్ను వశపరుచుకుని తనను ప్రేమించేలా చేసుకోవాలని విచిత్రమైన ప్రయత్నాలన్నీ చేస్తూ ఉంటుంది. వీడి పేరు రమేష్. వరప్రసాద్ పాలిటి యముడు. చిన్నపిల్లాడిగా రోడ్డు మీద అనాథలా తిరుగుతున్న రమేష్ని ప్రసాద్ కాలనీలోకి తీసుకొచ్చి గుచ్చేసిపోతే అది ప్రేమే మాదిలో చిన్ని మౌనాలే మాటలతో యుద్ధం చేస్తే ప్రేమే నా కన్నీరై